బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ జిల్లా గాజువాకలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు అగ్నంపూడి జంక్షన్ నుంచి ప్రజాయాత్ర ప్రారంభం కానుంది. రాజీవ్ నగర్, దువ్వాడ, వడ్లపూడి, తంగ్లాం, నాతయ్యపాలెం, షీలానగర్, అక్కిరెడ్డిపాలెం, మింది వరకు రోడ్ షో కొనసాగనుంది. ఇకపై గాజువాక నియోజకవర్గ ప్రజలకు పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండనున్నారు. గాజువాక వై జంక్షన్ సమీపంలోని కర్ణవానిపాలెంలో పవన్ బసకు ఏర్పాట్లు చేశారు. జనం గోడు వినడానికి, జనం తోడు అనడానికి, జనం వైపు అడుగేసిన సేన. జనం కొరకు, జనం చేత, జనమే నిర్మించిన సేన. జనసేన, జనసేన. జనం కొరకు, జనం చేత, జనమే నిర్మించిన సేన. జనసేన, జనసేన. విశాఖ జిల్లా గాజువాకలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు అగనంపూడి జంక్షన్ నుంచి ప్రజాయాత్ర ప్రారంభం కానుంది. రాజీవ్ నగర్, దువ్వాడ, వడ్లపూడి, తంగ్లాం, నాతయ్యపాలెం, షీలానగర్, అక్కిరెడ్డిపాలెం, మింది వరకు ఈ రోడ్ షో కొనసాగనుంది. ఇకపై గాజువాక నియోజకవర్గ ప్రజలకు పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండనున్నారు. గాజువాక వై జంక్షన్ సమీపంలోని కర్ణవానిపాలెంలో పవన్ బసకు ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నేతాజీ అందిస్తారు. నేతాజీ, గాజువాకలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది కదా, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఏ ప్రాంతాల వైపు నుంచి రోడ్ షో కొనసాగనుంది? కొద్దిసేపటి క్రితమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ నుంచి విశాఖకు చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఆయన గాజువాక నియోజకవర్గంలో ప్రజాయాత్రని చేయబోతున్నారు. అగనంపూడి జంక్షన్ నుంచి ఈ యాత్ర ప్రారంభం అవుతుంది. రాజీవ్ నగర్, దువ్వాడ, నాతయ్యపాలెం, షీలానగర్, అక్కిరెడ్డిపాలెం, మింది వరకు పవన్ కళ్యాణ్ ప్రజాయాత్ర కొనసాగుతుంది. ఆయన ఇవాళ షెడ్యూల్ ప్రకారం అయితే శ్రీకాకుళం జిల్లాలో పర్యటించాల్సి ఉంది. అక్కడ అధికార పార్టీ నుంచి అనుమతి రాని నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఇవాళ గాజువాకలో రోడ్డు షో నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. కావాలనే పవన్ కళ్యాణ్ పర్యటనకు అధికార పార్టీ అడ్డు పడుతుందనే జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు, వీర మహిళలు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ప్రజలంతా కూడా పవన్ కళ్యాణ్ కి తన యాత్రకి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అటు అధికార విపక్షాలకు భయం పట్టుకుందన్నట్టుగా జనసేన కార్యకర్తలు చెప్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఇవాళ రోడ్ షోని నిర్వహిస్తారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా తాను ఏం చెప్పదలుచుకున్నది ప్రజలకు సూటిగా చెప్తున్నారు. తన మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ఏవైతే ఉన్నాయో, అన్నదాతలు, నిరుద్యోగులు, బడుగు బలహీన వర్గాల వారికి సంబంధించి అవన్నిటిని కూడా డైరెక్ట్ గా ప్రజలకు వివరిస్తున్నారు. అలానే అధికార విపక్ష పార్టీలు ఇచ్చిన హామీలు ఆచరణకు సాధ్యం కానివి. రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్ల వరకు ఉంటే వాళ్ళు ఇస్తున్న హామీలు 10 లక్షల కోట్లు దాడుతున్నాయి. దీన్ని బట్టే మీరు ఆలోచించండి. నేను చెప్తున్న హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని, అలానే అధికార విపక్ష పార్టీలకు సంబంధించిన హామీలను మీరే బేరీజు చేసుకుని మీకు ఎవరు నచ్చితే వాళ్ళకు మాత్రమే ఓటైందంటూ పవన్ కళ్యాణ్ ప్రజల్ని కోరుతున్నారు. అలానే పవన్ కళ్యాణ్ తాన జనసేన పార్టీ తరఫున ప్రజలకు ఏ విధంగా అండగా ఉండేది కూడా చెప్తున్నారు. అధికారాన్ని హస్తగతం చేస్తున్నా చేసుకోకపోయినా ఎప్పుడు ప్రజా సమస్యలపైన జనసేన పోరాటం చేస్తుంది, ప్రజలకు అండగా ఉంటుంది అంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఇవాళ గాజువాకలో రోడ్ షో నిర్వహించిన అనంతరం ఇకపై భవిష్యత్తులో కూడా గాజువాక ప్రాంత ప్రజల కోసం అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో గాజువాక వై జంక్షన్ సమీపంలోని కర్ణవానిపాలెంలో పవన్ కళ్యాణ్ ఉండేందుకు ఒక నివాసాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ రోజు నుంచి కూడా ఆయన గాజువాకలోనే ఉంటారన్నట్టు మనకైతే సమాచారం ఉంటుంది. ఎందుకంటే ఎన్నికలకు కూడా తక్కువ సమయం ఉంది. ఈలోగానే ఆయన ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన కూడా పూర్తి చేయాల్సి ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో కూడా పర్యటించాలి. నిన్నటి వరకు ఆయన 10 జిల్లాల్లో పర్యటించారు. ఇంకా 3 జిల్లాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. వీలైనంత ఎక్కువగా ఆయన తన గాజువాక నియోజకవర్గంతో పాటు నియోజకవర్గంలో కూడా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.
థ్యాంక్ యూ నేతాజీ. అది పవన్ కళ్యాణ్ గాజువాక నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండనున్నారు. మరోవైపు గాజువాక నియోజకవర్గంలో రోడ్ షోతో పాటు ప్రజాయాత్ర పేరుతో యాత్రను నిర్వహించున్నారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు నేతాజీ అందించిన సమాచారం ప్రకారం ఇప్పటికే 10 జిల్లాల్లో పర్యటన ముగించుకున్న పవన్ కళ్యాణ్ మరో 3 జిల్లాల్లో పర్యటించవలసి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ పై అప్డేట్స్ని నేతాజీ అందించారు.